అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం చాప్టర్ 5 ఇందులో పార్ట్ 3 వచ్చేసి టీ ఫ్రమ్ అస్సాం ఈ యొక్క టాపిక్ ఏదైతే ఉందో అండ్ 3 భాగాలుగా ఉంది గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా అనేది. అందులో ఏంటంటే ఒక్కొక్క పార్ట్ గురించి అంటే భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న వైవిధ్యం కలిగిన ప్రాంతాలని టచ్ చేసుకుంటూ వచ్చారు. కూర్గ్ అనేది దక్షిణాదిన ఉన్నటువంటి కాఫీ పండే ప్రాంతం అయితే అస్సాం అనేది ఉత్తరాదిన ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ టీ అనేది పండేటటువంటి ప్రాంతం. అస్సాం టీ అనేది బాగా భారతదేశంలో ప్రాచుర్యం పొందినటువంటి టీ అన్నమాట. ఈ అస్సాం టీ గురించి కూడా మనకి ఈ లెసన్ అనేది ఇందులో గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా, గ్లింప్స్ అంటే పార్షియల్ వ్యూ అని అర్థం. అంటే మనకు ఒక వ్యూ అందించడం అనమాట. పూర్తిగా అది కాదు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి మొత్తం అర్థమవుతుంది. మనకేంటంటే ఈ పాఠం అందించడం ద్వారా కొద్దిగా అర్థమయ్యేటట్లు చేసేటటువంటి ప్రక్రియ అయితే చేస్తున్నారు. ఇంతకుముందు దీనికి సంబంధించి ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి పాఠ్యాంశం యొక్క ప్రతి లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సమ్మరీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆ విధంగా ఇవ్వబడ్డాయి. గ్రామర్ కూడా యూనిట్ వైజ్గా మీకు ఇక్కడ కనబడతాయి. యూనిట్ వైజ్గా చక్కగా మీకు ప్రతి యూనిట్ కూడా చక్కగా మీకు ఇక్కడైతే ఉంటాయి. అట్లానే సప్లిమెంటరీ రీడర్కి సంబంధించిన పాఠ్యాంశాలు కూడా టెక్స్చువల్ లెసన్స్ మాదిరిగానే ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడ్డం, సమ్మరీ అట్లానే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కూడా మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. మీ యొక్క నేర్చుకునే పద్ధతిని చక్కగా ఏంటంటే ఇంకా సులభంగా చేస్తుంది. ఇక అస్సాం, టీ ఫ్రమ్ అస్సాం మూడో పార్ట్ ఏదైతే ఉందో అది టీ ఫ్రమ్ అస్సాం అన్నమాట. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ఇద్దరు పిల్లలు. వాళ్ళు ఎవరంటే ప్రాంజోల్ అనేటటువంటి అస్సాంకి చెందిన వ్యక్తి అండ్ రాజ్వీర్ ఈ ప్రాంజోల్ యొక్క క్లాస్మేట్ అన్నమాట. వీళ్ళిద్దరి మధ్య ఈ లెసన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రాంజోల్ ఏ యంగ్స్టర్ ఫ్రమ్ అస్సాం, అస్సాంకి చెందినటువంటి అబ్బాయి. రాజ్వీర్ వచ్చేసి ప్రాంజోల్ యొక్క క్లాస్మేట్. స్కూల్లో ఎక్కడ అంటే ఢిల్లీలో చదువుకుంటున్నారు వీళ్ళిద్దరు, ప్రాంజోల్ అండ్ రాజ్వీర్. ప్రాంజోల్స్ ఫాదర్ ఈజ్ ద మేనేజర్ ఆఫ్ ఏ టీ గార్డెన్ ఇన్ అప్పర్ అస్సాం. అస్సాంలో ఒక టీ గార్డెన్కి, టీ తోటలు ఉంటాయి కదా, వాటిలో ప్రాంజోల్ యొక్క నాన్నగారు మేనేజర్గా పనిచేస్తున్నారు. అండ్ ప్రాంజోల్ హ్యాస్ ఇన్వైటెడ్ రాజ్వీర్ టు విజిట్ హిజ్ హోమ్ డ్యూరింగ్ ద సమ్మర్ వెకేషన్. ఎండాకాలం సెలవులు ఉంటాయి కదా, అట్లా ఆ సెలవులకి ఏంటంటే ప్రాంజోల్ ఏం చేశాడంటే తనతో పాటు ఢిల్లీలో చదువుకునేటటువంటి తన తోటి మిత్రుడు రాజ్వీర్ని ఏం చేశాడంటే మా ఇంటికి వచ్చేయి, అస్సాంలో మా ఇంటికి రా, చూద్దు కానీ అవన్నీ అని ఇన్వైట్ చేయడం జరిగింది. దాంతో రాజ్వీర్ ఆ ఇన్విటేషన్ని అందుకొని ప్రాంజోల్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. చూద్దాం. చాయ్ గరం గరం చాయ్, ఏ వెండర్ కాల్డ్ అవుట్ ఇన్ హై పిచ్డ్ వాయిస్. ఇక మనకు తెలిసిందే రైల్వే స్టేషన్లో వాటిలో చాయ్ చాయ్ గరం చాయ్ అనేసి అంటూ ఉంటారు అమ్మేవాళ్ళు. వెండర్ అంటే ఆ టీ ఎవరైతే అమ్ముతారో అతను అనమాట. చాలా గట్టిగా హై పిచ్డ్ వాయిస్ అంటే ఏంటంటే చాలా గట్టిగా అరుస్తున్నాడు చాయ్ గరం చాయ్ అని. హీ కేమ్ అప్ టు దే విండో అండ్ ఆస్క్ చాయ్ సాబ్. ఈ ఏదైతే ట్రైన్లో కూర్చొని ఉన్నాడో ఆ కిటికీ దగ్గరకు వచ్చేసి అదిగోండి టీ, చాయ్ సాబ్ అంటే చాయ్ తీసుకోండి అయ్యా అనేసి అడగడం అయితే జరిగింది. అప్పుడు ప్రాంజోల్ ఏం చెప్పాడంటే ఎవరైతే అస్సాంకి చెందిన వ్యక్తి ఉన్నాడో గివ్ అస్ 2 cups, 2 కప్పులు టీ అని చెప్పాడు. దే సిప్డ్ ద స్టీమింగ్ హాట్ లిక్విడ్. ఇక పొగలు కక్కుతున్నటువంటి ఆ వెచ్చటి ద్రవాన్ని వాళ్ళు తాగడం అయితే జరిగింది. ఏంటి ఆ స్టీమింగ్ హాట్ లిక్విడ్? టీ. అది కూడా ఏ ప్రాంతపు టీ? అస్సాం రిలేటెడ్గా మనం అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి అస్సాం టీ గురించిన ప్రస్తావన మాట ఇది. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఇన్ దేర్ కంపార్ట్మెంట్ వాజ్ డ్రింకింగ్ టీ టూ. ఆ కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, కంపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది? ట్రైన్లో కంపార్ట్మెంట్స్గా ఉంటాయి. ఆ కంపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తే అందరూ కూడా టీ తాగుతున్నారు. డూ యూ నో దాట్ ఓవర్ 80 crore cups ఆఫ్ టీ ఆర్ డ్రంక్ ఎవ్రీ డే త్రూ అవుట్ ద వరల్డ్. ప్రపంచంలో ప్రతిరోజు 80 కోట్ల కప్పుల టీ సేల్ అవ్వడం అయితే జరుగుతుంది.
తాగుతారు 80 కోట్ల కప్పుల టీ. రాజ్వీర్ చెప్పాడు అనమాట. రాజ్వీర్ ఎక్కడి వాడు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్నాడు, ఢిల్లీలో చదువుకుంటున్నాడు. అతను చెప్పాడనమాట. వ్యూ ఎక్స్క్లెయిమ్ ప్రాంజల్. అబ్బో, టీ రియల్ ఈజ్ వెరీ పాపులర్. టీ అనేది చాలా చాలా పాపులర్. ద ట్రైన్ పుల్డ్ అవుట్ ఆఫ్ ద స్టేషన్. ఇక ఆ స్టేషన్ నుంచి ఆగిన ట్రైన్ కాస్త స్టేషన్ దాటి తీసుకెళ్ళిపోయింది. స్టేషన్ దాటి ఆ ట్రైన్ ఏం చేసింది? మొత్తం ఆ కంపార్ట్మెంట్స్ని లాక్కుంటా వెళ్ళిపోయింది. ప్రాంజల్ బెరీడ్ హీజ్ నోస్ ఇన్ హీస్ డిటెక్టివ్ బుక్ అగైన్. ప్రాంజల్ ఎవరైతే అస్సాంకి చెందిన విద్యార్థి ఉన్నాడో, అస్సాంకి చెందిన వ్యక్తి ఉన్నాడో, అతను ఏం చేశాడు? తన డిటెక్టివ్ బుక్ ఏదైతే ఉందో దాంట్లో మరలా తన మొహం పెట్టేశాడు అనమాట. అంటే బెరీడ్ ఈజ్ నోస్ అంటే దాంట్లో మునిగిపోయాడు అనేసి. తన ముక్కుని అంటే ఏం లేదు, జస్ట్ మన బుక్ అట్లా పట్టుకున్నాం అనుకోండి, ఫేస్ కొంచెం కనిపిస్తున్నా ముక్కు అది సరిగా కనిపించదు, అంటే దాంట్లో మునిగిపోయాడు. డిటెక్టివ్ బుక్స్ చదువుతున్నాడు. డిటెక్టివ్ బుక్స్ అంటే ఏంది? నేర పరిశోధనకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన బుక్స్ అన్నమాట. ఆ నేర పరిశోధన, ఏవో మర్డర్ జరుగుతుంది, ఆ మర్డర్ని డిటెక్టివ్ ఎలా ఛేదిస్తాడు, లేదా ఏదో జరగరాంది జరుగుతూ ఉంటుంది, దాని గురించి డిటెక్టివ్ ఏం చేస్తాడంటే దాన్ని కనుక్కుంటాడు. రాజ్వీర్ టూ వాజ్ అన్ ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ డిటెక్టివ్ స్టోరీస్. రాజ్వీర్ కూడా ఈ డిటెక్టివ్ స్టోరీస్ అంటే చాలా చాలా నచ్చుతాయి అనమాట. అతను కూడా బాగా చదువుతాడు. ఆర్డెంట్ అంటే బాగా ఫాలో అవడం అనమాట. ఇక బుక్ దొరికితే చదివేస్తాడు. చాలా హార్డ్ కోర్ ఫ్యాన్ అనమాట. బట్ అట్ ద మూమెంట్ ఈ వాజ్ కీనర్ ఆన్ లుకింగ్ ఎట్ ద బ్యూటిఫుల్ సీనరీ. కానీ అస్సాంకి ట్రైన్లో వెళ్తున్నాడు ఈ ప్రాంజోల్తో పాటు రాజ్వీర్ కూడా. అయితే అతనికి ఇప్పుడు ఇంకా ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే, డిటెక్టివ్ స్టోరీ కన్నా కూడా ఆసక్తిదాయకమైన విషయం చుట్టూ ఉన్నటువంటి అందమైనటువంటి ప్రకృతి. ఢిల్లీలో కనబడినటువంటి ప్రకృతి అస్సాంలో కనబడుతుంది. దాంట్లో కీనర్ ఆన్ లుకింగ్ అంటే దానికి రెడీ అయిపోయాడు, అది చూస్తున్నాడు, బాగా శ్రద్ధ పెట్టి ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. ఇట్ వాజ్ గ్రీన్ గ్రీన్ ఎవ్రీవేర్. ఎటు చూసినా పచ్చదనంతో నింపబడి ఉంది అస్సాం. రాజ్వీర్ హ్యాడ్ నెవర్ సీన్ సో మచ్ గ్రీనరీ బిఫోర్. ఢిల్లీలో ఆ గ్రీనరీ ఎప్పుడూ కనబడదు, కానీ అస్సాంలో ఈ గ్రీనరీ అయితే కనబడుతుంది. ఎటు చూసిన పచ్చదనం కనబడుతుంది. దెన్ ద సాఫ్ట్ గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్ గేవ్ వే టు టీ బుషెస్. ముందు ఏం జరిగిందంటే, పంట పొలాలు ఉన్నాయి. ఈ పంట పొలాల్లో వరికి సంబంధించిన నాట్లేసి ఉన్నాయి, పొలాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ ట్రైన్ దాటుకుంటా పోయిన తర్వాత ఏం జరిగిందంటే, టీ బుషెస్ అంటే టీకి సంబంధించినటువంటి పొదలు, ఈ యాక్చువల్గా పొదలుగా ఉంటాయి. ఈ టీ ఏవైతే ఉన్నాయో అవి కనబడినాయి. కొండ వాళ్ళ మీద టీ అనేది పండించడం అయితే జరుగుతుంది. పొదల మాదిరిగా అవి కనబడడం మొదలుపెట్టినాయి. అంటే ముందు ఈ వరికి సంబంధించిన పంటలు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనబడినాయి ట్రైన్లో వెళ్తున్న తర్వాత కొండలు కనబడినాయి. ఆ కొండల తర్వాత ఈ యొక్క టీ ఏవైతే ఉన్నాయో పొదలు కనబడడం స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ ఎ మ్యాగ్నిఫిసెంట్ వ్యూ. మ్యాగ్నిఫిసెంట్ అంటే అద్భుతమైన వ్యూ అనమాట. చాలా చాలా గొప్ప వ్యూ. Against the backdrop of densely wooded hills, a sea of tea bushes stretched as far as I could see. ఇక ఎట్లా ఉందంటే పరిస్థితి, వెనకాల చూస్తేనేమో కొండలు కోనలు ఇవన్నీ ఉన్నాయి బాగా. వాటి మీద ఈ టీ పొదలు ఏవైతే ఉన్నాయో, టీ మొక్కలు అసలు ఎంత దూరం చేస్తే అంత దూరం టీ తోటలే కనబడుతున్నాయి తప్ప వేరే ఏవి కనబడట్లా. కాబట్టి కొండల మీద అంతా కూడా ఇవన్నీ టీ బుషెస్ అనేవి ఉన్నాయి. అంటే ఈ టీ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. కంటి ఎంత దూరం కనబడితే అంత దూరం ఇవే కనబడుతున్నాయి. డార్ఫింగ్ ద టైనీ టీ ప్లాంట్స్. డార్ఫింగ్ అంటే మరుగుజ్జు అనేసి అర్థం. The tiny tea plants were tall, sturdy shade trees. అయితే మనకి ఇక్కడ ఈ టీ మొక్కలు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మరుగుజ్జు మొక్కల్లా కనబడుతున్నాయి. వేటి ముందు కొన్ని నీడనిచ్చేటటువంటి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. పెద్ద చెట్లు ఉన్నాయండి. ఈ పెద్ద చెట్ల ముందు
ఈ టీ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా కనబడుతున్నాయంటే చిన్న అసలు మరుగుజ్జు మొక్కల్లా కనబడుతున్నాయి. ఈ విధంగా కనబడుతున్నాయి. ఎందుకని? అవి చాలా చిన్నవిగా ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా కానీ టీ ఆకులు తుంచడానికి వాళ్ళ నడుము అంత ఎత్తుంటేనే చేయగలరు. కాబట్టి ఎప్పటికప్పుడు కత్తిరించేస్తూ ఉంటారు, వాటిని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ పెద్ద చెట్ల ముందు ఈ చిన్న ఇలాగా కనబడుతున్నాయి. అది ఇక్కడ చెప్పారు. అండ్ అమిడ్స్ ద ఆర్డర్లీ రోజ్ ఆఫ్ బుషెస్. ఈ బుషెస్ కూడా ఎట్లా ఉండాలి? ఒక ఆర్డర్లో ఉండాలి. ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. ఎందుకని? ఒక మనిషి వెళ్తూ ఈ యొక్క కొమ్మల్ని వాటిని ఏవైతే ఆకులు ఉన్నాయో వాటిని సేకరించాల. కాబట్టి అమిడ్స్ ద ఆర్డర్లీ రోజ్ ఆఫ్ బుషెస్. కాబట్టి ఈ పొదలు ఎలా ఉండాలా? ఒక ఆర్డర్లో ఉండాలి. బిజీలీ మూవ్ డాల్ లైక్ ఫిగర్స్. ఇప్పుడు ఎప్పుడైతే ఆ గాలి అనేది విపరీతంగా వీస్తూ ఉందో ఆ వీసే గాలికి ఈ యొక్క మొక్కలు ఎలా కదులుతున్నాయంటే చిన్న బొమ్మలు కదిలినట్టుగా కదులుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ ఏవైతే టీ పొదలు ఉన్నాయో టీ మొక్కలు ఉన్నాయో చిన్న బొమ్మలు ఏవైతే పిల్లలు ఆడుకునే బొమ్మలు కదిలినట్లుగా ఊగుతున్నాయి. ఇవన్నీ ఎవరు చూస్తున్నారంటే రాజ్వీర్ చూస్తున్నాడు. యాక్చువల్గా అస్సాం చెందిన వ్యక్తికి ఇవన్నీ పెద్ద విషయాలు ఏం కాదు. ఎందుకంటే అతను అక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి ప్రాంజోల్కి పెద్ద విషయం కాదు. ఇన్ ద డిస్టెన్స్ వాజ్ అన్ అగ్లీ బిల్డింగ్ విత్ స్మోక్ బిల్లోయింగ్ అవుట్ ఆఫ్ టాల్ చిమ్నీస్. ఇక ఏం జరుగుతుంది? దూరాన చూస్తే ఒక పెద్దగా ఆకారం లేకుండా చాలా వికారంగా ఉన్నటువంటి ఒక బిల్డింగ్ అయితే ఉంది. ఆ బిల్డింగ్ నుంచి ఏమవుతుందంటే టాల్ చిమ్నీస్ ఉన్నాయి. ఆ టాల్ చిమ్నీస్ నుంచి పొగ అనేది బాగా వదులుతున్నారు అనమాట. బిల్లోయింగ్ అవుట్ అంటే పొగ అనేది ఆ పెద్ద చిమ్నీల నుండి పొగ అనేది వస్తుంది. ఇది అనుకోని చిమ్నీ, దీని నుంచి పొగ అయితే భయంకరంగా వస్తుంది. బిల్లోయింగ్ అవుట్ అంటే బయటికి ఆ విధంగా రావడం అనమాట. ఇన్ ద డిస్టెన్స్ వాజ్ అన్ అగ్లీ బిల్డింగ్. ఒక అందహీనమైనటువంటి ఒక భవంతి ఉంది. అక్కడ టాల్ చిమ్నీస్ ఉన్నాయి. వాటిలో నుంచి పొగ అయితే విపరీతంగా వస్తుంది. హే టీ గార్డెన్, అరే ఇదే కదా టీ తోట అనేసి రాజ్వీర్ చాలా చాలా ఎక్సైటెడ్గా అరిశాడు అనమాట. ప్రాంజోల్ హూ హ్యాడ్ బీన్ born and brought up on a plantation didn't share రాజ్వీర్స్ ఎక్సైట్మెంట్. ప్రాంజోల్ యాక్చువల్గా పుట్టిన కాడి నుంచి అక్కడే ఉన్నాడు కాబట్టి పెద్దగా ఎక్సైట్మెంట్గా ఏం ఉండదు అతనికి, ప్రాంజోల్కి. ఎందుకంటే అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు, అక్కడే తాను అన్నీ చూశాడు చిన్నతనం నుంచి. కాబట్టి ఇంత ఎక్సైట్మెంట్గా ఇంత ఆనందంగా రాజ్వీర్ ఎలా అయితే ఆనందంగా ఫీల్ అవుతున్నాడు అంత ప్రాంజోల్ ఫీల్ అవ్వట్లా. ఓ దిస్ ఈస్ టీ కంట్రీ నౌ హీ సెడ్. అస్సాం హ్యాస్ ద లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్లాంటేషన్స్ ఇన్ ద వరల్డ్. ఇక చెప్పుకొచ్చాడు అనమాట. ఏమని? అస్సాం అనేది టీ కంట్రీ. మనం కాఫీ కంట్రీ చూసాం, ఏది కూర్గ్. ఇప్పుడు టీ కంట్రీ చూస్తున్నాం, అస్సాం గురించి చెప్తున్నాడు. అస్సాం హ్యాస్ ద లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్లాంటేషన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యధికంగా బాగా ఎక్కువగా పండించేటటువంటి పంట ఈ టీ అనేది ముఖ్యంగా అస్సాంలోనే జరుగుతుంది. యూ విల్ సీ ఎనఫ్ గార్డెన్స్ టు లాస్ట్ యువర్ లైఫ్ టైం. ఇక్కడున్న ఏవైతే మొక్కలు ఉన్నాయో టీ మొక్కలు జీవితం మొత్తం వాడుకున్నా కానీ సరిపోతాయి, అంత ఉన్నాయి టీ తోటలు. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్ అబౌట్ టీ, రాజ్వీర్ సెడ్. ఏంటంటే తాను టీ గురించి బాగా చదువుతున్నాడు. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్ అబౌట్ టీ. టీ గురించి ఆ ఫ్యాక్ట్ కూడా చెప్తాడు కదా, 80 కోట్ల టీ కప్పులు రోజు కూడా కన్జ్యూమ్ అవుతున్నాయి అనేసి, తాగుతున్నారనేసి ఇవన్నీ చదువుతున్నాడు అనమాట రాజ్వీర్. నో వన్ రియల్లీ నోస్ హూ డిస్కవర్ టీ బట్ దెర్ ఆర్ మెనీ లెజెండ్స్. కానీ రాజ్వీర్ ఏం చెప్తున్నాడంటే యాక్చువల్గా టీ ఎలా వచ్చిందనేది ఎవరికి తెలియదు, కానీ కొన్ని కథలు అనేవి ఉన్నాయి. వాట్ లెజెండ్స్? ప్రాంజోల్ అడిగాడు, ఏంటి ఆ కథలు అని. వెల్ దేర్ ఈస్ ద వన్ అబౌట్ చైనీస్ ఎంపరర్. చైనా చక్రవర్తికి సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. హూ ఆల్వేస్ బాయిల్డ్ వాటర్ బిఫోర్ డ్రింకింగ్ ఇట్. ఆ చక్రవర్తి ఏం చేసేవాడంటే తాను తాగబోయే ముందు నీళ్ళని బాగా వేడి చేసుకున్న తర్వాత మాత్రమే తాగేవాడు. వన్ డే ఏ ఫ్యూ లీవ్స్ ఆఫ్ ట్విగ్స్ బర్నింగ్ అండర్ ద పాట్ ఫెల్ ఇన్ టు ద వాటర్ గివింగ్ ఇట్ ఏ డెలీషియస్ ఫ్లేవర్. ఒకసారి ఇట్లానే ఏం చేస్తున్నాడంటే నీళ్లు కాగబెడుతున్నారు రాజుగారి చక్రవర్తి గారి కోసం. కొన్ని ఆకులు అనేవి అందులో వచ్చి పడినాయి. కొమ్మ, ఫ్యూ లీవ్స్ ఆఫ్ ట్విగ్స్
ట్విగ్స్ అంటే కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు. అవన్నీ కూడా నుంచి ఆకులు వచ్చి ఏం జరిగినాయి అంటే ఆ యొక్క వాటరు ఏదైతే ఎక్కువగా వాటర్ పెట్టారు కదా, అది బాగా వేడెక్కుతుంది. ఆ వేడెక్కుతున్న వాటర్లో ఈ ఆకులు వచ్చి పడ్డాయి. పడంగానే ఎప్పుడైతే చక్రవర్తి గారికి అది ఇచ్చారో ఫ్లేవర్ బాగా నచ్చింది ఆయనకి. ఇట్ ఈస్ సెడ్ దేవర్ టీ లీవ్స్. వాళ్ళు అప్పుడు చెప్పారనమాట, ఇవి టీ ఆకులు అండి అనేసి. అయితే నాకెప్పుడు కూడా ఈ ఆకులు వేసి నాకు ఆ వాటర్ అనేది ఇవ్వండి అనేసి చెప్పడం అయితే జరిగింది చక్రవర్తి గారు. అట్లా టీ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది అనేసి ఒక కథ అయితే ఉంది అనేసి ఇతను ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో అతనైతే చెప్పడం అయితే జరిగింది. రాజ్వీర్ ఎందుకంటే టీ గురించి చదువుతున్నాడు, అస్సాంకి వెళ్తున్నాను, టీ గురించి కొంచెం చదువుకోవాలి, ఏంది పరిస్థితి తెలుసుకోవాలి అని. అందులోనే డేటా ఉంది, 80 కోట్ల టీ కప్పులు రోజు సేవించబడుతున్నాయి అనేసి. అలానే ఈ టీ గురించిన కథలు, చైనీస్ ఎంపరర్కి సంబంధించిన కథ ఏదైతే ఉందో అది చదివాడు. ఇంకోటి కూడా కథ ఉంది, ఆ కథ కూడా చెప్తాడు, చూద్దాం. ప్రాంజులకి ఏంటంటే వీడేంది చాలా తెలుసుకున్నాడే, నాకే తెలియని, నేను ఇక్కడ అస్సాంలో పెరిగాను, మరి నాకే తెలియట్లా, వీడికేమో చాలా తెలిసిపోతున్నాయి అన్నట్టుగా. టెల్ మీ అనదర్, ఇంకా కథలు అనేవి అన్నావుగా, ఇంకోటి చెప్పు అనేసి హేళనగా ఏం చేశాడంటే ప్రాంజులు అడిగాడు తన యొక్క ఫ్రెండ్ని. దాంతో అతను చెప్పడం మొదలుపెట్టాడు అనమాట. ఇక రాజ్వీర్ ఎత్తుకున్నాడు, వీ హ్యావ్ అన్ ఇండియన్ లెజెండ్ టు. భారతదేశానికి సంబంధించి కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే బోధిధర్మ. ఇతని గురించి, బోధిధర్మ గురించి 7th సెన్స్ అనే సినిమాలో ప్రస్తావన ఉంది. అండ్ యాన్షియంట్ బుద్ధిస్ట్ ఎస్టిక్. ఈయన ఏంటంటే బౌద్ధ మతానికి చెందినటువంటి ఒక యోగి. ఇతను కట్ ఆఫ్ హీస్ ఐలిడ్స్ బికాస్, అతను ఏం చేశాడంటే తన కనురెప్పలు ఏవైతే ఉన్నాయో కోచిపడేశాడు. ఈ ఫెల్ స్లీపీ డ్యూరింగ్ మెడిటేషన్. అతను యోగా లాంటివి చేస్తున్నాడు, మెడిటేషన్ చేస్తున్నాడు. ఆ టైంలో ఏం జరిగిందంటే అతనికి నిద్ర వస్తుందని చెప్పి కనురెప్పల్ని కోసేసాడు అంతే. ఆ కనురెప్పల్ని 10 టీ ప్లాంట్స్ గ్రూ అవుట్ ఆఫ్ ఐలిడ్స్. ఏదైతే కనురెప్పల్ని అతను కోసేశాడో, ఆ భూమిలో అలా కోసి పడేసాడో, వాటిలో నుంచి 10 టీ ప్లాంట్స్ వచ్చినాయి అంట. 10 టీ ప్లాంట్స్ రావడం జరిగింది. ద లీవ్స్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ వెన్ పుట్ ఇన్ హాట్ వాటర్ అండ్ డ్రంక్ బానిష్డ్ స్లీప్. బోధిధర్మ ఏదైతే తన కనురెప్పల్ని కట్ చేసేసి పూర్తిగా కోసేసుకొని ఇసిరేసాడో, వాటిలో నుంచి భూమిలో అవి ఇసిరేస్తే మట్టిలో పడ్డాయి. అక్కడి నుంచి ఏమైందంటే మొక్కలు అనేవి పెరిగాయి. ఆ మొక్కలు పెరిగినటువంటి మొక్కల యొక్క ఆకుల్ని గనక నీళ్ళల్లో వేసుకొని హాట్ వాటర్లో వేసుకొని తాగినట్లయితే నిద్ర అనేది పూర్తిగా దూరం అయిపోతుంది. అదొకటి కథ అనమాట బోధిధర్మకు సంబంధించి. టీ వాజ్ ఫస్ట్ డ్రంక్ ఇన్ చైనా, రాజ్వీర్ యాడెడ్. రాజ్వీర్ చెప్తున్నాడంట, ఫస్ట్ టీ ఎక్కడ తాగారంటే చైనాలో అయితే తాగడం జరిగింది. అది కూడా ఎప్పుడు, క్రీస్తు పూర్వం 2700 సంవత్సరాల క్రితం. క్రీస్తు పూర్వం, బర్త్ ఆఫ్ క్రైస్ట్. బీసీ అంటే మొత్తం బిఫోర్ క్రైస్ట్ అని అర్థం. 2700 బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. క్రీస్తుకి 2700 సంవత్సరాల క్రితం. 2700 సంవత్సరాల క్రితం బిఫోర్ క్రైస్ట్ అనమాట. క్రీస్తు పూర్వం 2700 సంవత్సరాల ముందే చైనాలో మొట్టమొదట టీ సేవనం అయితే జరిగింది. అంటే టీని సేవించారు, అంటే తాగారు. అంటే ముందు చెప్పుకున్నాం కదా, ఒక చక్రవర్తికి అలవాటు ఉంది, వేడి నీళ్లు తాగే అలవాటు. రోజు అట్లానే కాస్తా ఉంటే ఆకులు అనేవి ఆ నీళ్లలో పడడం, ఆ ఫ్లేవర్ నచ్చడం, ఆ తర్వాత చక్రవర్తి గారికి నచ్చితే ఇంకేముంది, రెగ్యులర్గా ఆ చక్రవర్తి గారు తాగుతారని మిగతా వాళ్ళు కూడా తాగడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ వర్డ్స్ సచ్ యాజ్ టీ, చాయ్, చినీ ఆర్ ఫ్రమ్ చైనీస్. మనం చాయ్ ఏదైతే అంటున్నామో, చినీ అని ఏదైతే అంటున్నామో, అవన్నీ కూడా చైనా భాష నుంచి, చైనా నుంచి వచ్చినవే. టీ కేమ్ టు యూరోప్ ఓన్లీ 16th century and was drunk more as medicine than an beverage. చూడండి, యాక్చువల్గా టీ అనేది యూరోప్కి 16వ శతాబ్దంలోనే వచ్చింది. 16వ శతాబ్దంలో మాత్రమే టీ వాడకం అనేది యూరోప్లో పెరిగింది. అయితే ఈ టీని మెడిసిన్గా వాడేవాళ్ళు తప్ప ఒక పానీయంగా మాత్రం వాడేవాళ్ళు కాదు, బెవరేజ్గా కాదు. బెవరేజ్ అంటే ఏంటి, మన పెప్సీ, థమ్సప్, మనం తాగే టీ, కాఫీలు ఇప్పుడు ఏవైతే పానీయాలు ఉన్నాయో అలా కాదు. యూరోప్లో దీన్ని ఏం చేసేవాళ్ళు అంటే ఒక మందు, మెడిసిన్గా, జబ్బు వచ్చినప్పుడు
అప్పుడు మాత్రం ఒక మెడిసిన్గా దీన్ని అయితే వాడేవాళ్ళు. ద ట్రైన్ క్లాటర్డ్ ఇంటూ మరియాని జంక్షన్. చూడండి, వీళ్ళు ప్రయాణిస్తున్న ట్రైన్ అయితే మరియాని జంక్షన్లోకి చొచ్చుకొని సౌండ్ చేసుకుంటూ దూసుకు వెళ్ళింది. ద బాయ్స్ కలెక్టెడ్ దేర్ లగేజ్ అండ్ పుష్ దేర్ వే టు ద క్రౌడెడ్ ప్లాట్ఫామ్. వెంటనే ఎవరైతే రాజ్వీర్ ఉన్నారో, ఇంకా తన ఫ్రెండ్ ఎవరైతే అస్సాం ఉంటున్నటువంటి ఫ్రెండ్ ప్రాంజోల్ ఎవరైతే ఉన్నారో, ఇద్దరు కూడా వెంటనే వాళ్ళ లగేజ్ని తీసేసుకొని జనాల్ని తోసుకుంటూ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోవడం జరిగింది. ప్రాంజోల్స్ పేరెంట్స్ వర్ వెయిటింగ్ ఫర్ దెమ్. అక్కడ ప్రాంజల్ యొక్క పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు ప్రాంజల్ కోసము, రాజ్వీర్ కోసం, ఇద్దరి కోసం. సూన్ దే వర్ డ్రైవింగ్ టువర్డ్స్ దేకియాబరి, ద టీ గార్డెన్ మేనేజ్ బై ప్రాంజోల్స్ ఫాదర్. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే దేకియాబరి అనేటటువంటి ప్లేస్కి వెళ్తున్నారు. ఏంటది? టీ గార్డెన్ అనమాట. అంటే టీ తోటలు అనేవి దానికి మేనేజర్ కాబట్టి వాళ్ళ నాన్నగారు వీళ్ళని ఏంటంటే టీ గార్డెన్ తోటకి తీసుకెళ్ళడం. దాని పేరు ఏంటంటే దేకియాబరి. అండ్ అవర్ లేటర్ ద కార్ వీడ్ షార్ప్లీ ఆఫ్ ద మెయిన్ రోడ్. ఒక గంట ప్రయాణం, ఏదైతే ఆ ట్రైన్ ఆగిన తర్వాత గంట ప్రయాణం చేయడం జరిగింది కార్లో. కార్ వీడ్ షార్ప్లీ ఆఫ్ ద మెయిన్ రోడ్. ఇక మెయిన్ రోడ్డుని ఏదైతే ఉందో మెయిన్ రోడ్డు వాళ్ళు ప్రయాణించారో వెంటనే ఒక టర్న్ అనేది, ఇప్పుడు దాకా మెయిన్ రోడ్లో ప్రయాణించారు కదా, ఇప్పుడు టర్న్ తీసుకున్నారనమాట. ఇట్లా షార్ప్గా వెంటనే టర్న్ అయితే తీసుకోవడం జరిగింది. పక్కకైతే ట్రావెలింగ్ అయితే చేశారు. పక్కకి ఇట్లా ఇలా వచ్చిన వాళ్ళు కాస్త ఇట్లా తిరిగారు. దే క్రాస్డ్ ఏ క్యాటిల్ బ్రిడ్జ్ అండ్ ఎంటర్డ్ దేకియాబరి టీ ఎస్టేట్. వాళ్ళు ఏంటంటే వెంటనే అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, క్యాటిల్ బ్రిడ్జ్ అనే దాని మీదుగా ప్రయాణం కొనసాగించి క్రాస్ చేసి దాన్ని దేకియాబరి టీ ఎస్టేట్లోకి వెళ్ళడం అయితే జరిగింది. ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ గ్రావెల్ రోడ్, అక్కడ కంకర్ రాళ్లతో వేసినటువంటి రోడ్డు ఉందన్నమాట ఇరువైపులా. వర్ ఎకర్ అపాన్ ఎకర్ ఆఫ్ టీ బుషెస్. ఇక అక్కడి నుంచి ఎకరాలకి ఎకరాలు ఏముందంటే టీ తోటలు అనేవి ఉన్నాయి. ఆల్ నీట్లీ ప్రూవ్డ్, అన్నీ కూడా చక్కగా కత్తిరించబడి ఉన్నాయి. ఒకే ఎత్తులో ఉండేటట్టుగా ఏం చేశారంటే కత్తిరించారనమాట. పెరుగుతూ ఉంటే ఏం చేస్తుంటారు, కత్తిరిస్తూ ఉంటారు. వాళ్ళకి టీ ఆకులే కాబట్టి కావాల్సింది అప్పుడే మొలకెత్తినటువంటి ఫ్రెష్ ఆకుల్ని కట్ చేసుకుంటూ ఉంటారు. టు ద సేమ్ హైట్. ప్రూన్ అంటే కత్తిరించడం, అన్నీ కూడా సేమ్ హైట్ కత్తిరించడం అయితే జరిగింది. గ్రూప్స్ ఆఫ్ టీ ప్లక్కర్స్, ఆ యొక్క టీ ఆకుల్ని తీసేవాళ్ళు, ఆకుల్ని తుంచే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తుంచి విత్ బ్యాంబూ బాస్కెట్స్ ఆన్ దేర్ బ్యాగ్స్. వీళ్ళకి ఏంటంటే వెనకాల ఈ తట్టలు అనేవి ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తుంటారంటే కట్ చేసింది కదా వెనకాల ఇలా వేసేస్తూ ఉంటారు ఆ ఆకుల్ని. వేరింగ్ ప్లాస్టిక్ యాప్రాన్స్, పైగుడ్లు అనమాట. యాప్రాన్స్ అంటే జనరల్గా వంట చేసేటప్పుడు కానివ్వండి, అవన్నీ కూడా ఏ మట్టి తగలకుండా వాళ్ళ పై భాగాన ముందు భాగంలో ఏముంటాయంటే వేరే యాప్రాన్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే మట్టి తగలకుండా ప్లాస్టిక్ వాటితో తయారు చేయబడి ఉంటుంది. వర్ ప్లక్కింగ్ ద న్యూలీ స్ప్రౌటెడ్ లీవ్స్. కొత్తగా వచ్చినటువంటి ఏవైతే ఆకులు ఉన్నాయో ఆ ఆకులన్నిటినీ కూడా తుంచి ఏం చేస్తున్నారంటే ఆ యొక్క బుట్టల్లో వాళ్ళు వేసుకుంటున్నారు. ప్రాంజల్స్ ఫాదర్ స్లో డౌన్. ఇక వీళ్ళు కారులో వెళ్తున్నారు కదా, ప్రాంజల్ వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే కార్ని స్లో చేశారు. ఎందుకంటే ఒక ట్రాక్టర్ అనేది వాళ్ళకి ముందుగా వెళ్తుంది. పుల్లింగ్ ఏ ట్రైలర్ లోడ్ ఆఫ్ టీ లీవ్స్. అవి ఏం చేస్తుందంటే ఈ ట్రాక్టర్ నిండుగా కూడా ఆ టీ లీవ్స్ ఏవైతే వీళ్ళు సేకరించారో అవన్నీ కూడా లోడ్ అనేది ఎత్తడం అనేది జరుగుతుంది. టు ఎలో ఏ ట్రాక్టర్ పుల్లింగ్ ఏ ట్రైలర్ లోడ్ ఆఫ్ టీ లీవ్స్ టు పాస్. కాబట్టి ఆ ట్రాక్టర్ ఏదైతే ఉందో అది ఫుల్ చేసుకొని వాళ్ళకి ముందుగా వెళ్ళడానికి, అంటే అడ్డం పడకుండా దానికి అది ఎలో చేశారనమాట. ముందు ఆ ట్రాక్టర్ అనేది ఆ టీ ఏవైతే ఆకులు ఉన్నాయో ఆకులు లోడ్తో ఉన్నటువంటి ఏదైతే ఉందో అది ముందు వెళ్ళడానికి, వీళ్ళకన్నా ముందు వెళ్ళడానికి ఎలో చేశారు. దిస్ ఈజ్ సెకండ్ ఫ్లష్ ఆర్ స్ప్రౌటింగ్ పీరియడ్ ఇజంట్ ఇట్ మిస్టర్ బరువా, రాజ్వీర్ ఆస్క్. రాజ్వీర్ ఎవరు? ప్రాంజల్ యొక్క ఫ్రెండ్. ఇక మిస్టర్ బరువా అడుగుతున్నాడు అనమాట. దిస్ ఈజ్ ద సెకండ్ ఫ్లష్ ఆర్ స్ప్రౌటింగ్ పీరియడ్ ఇజంట్ ఇట్ మిస్టర్ బరువా.
అంటే ఇది రెండో విడత వచ్చేటటువంటి పంట కదా, రెండో పంట కదా ఇది. ఇందులోనే దీన్ని స్ప్రౌటింగ్ పీరియడ్ అని కూడా అంటారు కదా. అంటే కొత్త ఆకులు వస్తుంటాయి, ఫ్రెష్గా ఆకులు వస్తుంటాయి, లేత ఆకులు వస్తూ ఉంటాయి. రాజ్వీర్ ఆస్క్డ్, ఇట్ లాస్ట్ ఫ్రమ్ మే టు జూలై అండ్ ఈల్డ్స్ ద బెస్ట్ టీ. యాక్చువల్గా ఇది మే నుంచి జూలై నెల కాబట్టి మే, జూన్, జూలై నెలలో అండ్ చాలా చక్కగా బెస్ట్ టీ అనేది ఆకులు, మంచి ఆకులు అనేది ఈ టైంలోనే కదా వచ్చేది అని అడిగాడు అనమాట. అంటే మిస్టర్ బరువా ఎవరు? ప్రాంజలి యొక్క ఫాదరు. ఇక్కడ మనకు కనబడుతున్న వ్యక్తుల్లో ఫాదరే కాబట్టి మిస్టర్ బరువా ప్రాంజలి యొక్క ఫాదర్ అయి ఉండొచ్చు. యూ సీమ్ టు హ్యావ్ డన్ యువర్ హోంవర్క్ బిఫోర్ కమింగ్, ప్రాంజల్స్ ఫాదర్ సెడ్ ఇన్ ఏ సర్ప్రైజ్. కాబట్టి వెంటనే వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే, నువ్వు వచ్చేటప్పుడు చాలా విషయాలు చదువుకొని తెలుసుకొని వచ్చావు కదా, అంటే మంచి హోంవర్క్ చేశాను. ఇక్కడికి అస్సాం రావడానికంటే ఊరికి వచ్చేలా పెట్టే బేడ సర్దుకొని మొత్తం నువ్వు ఏదైతే టీ గురించి అవన్నీ కూడా చదువుకొని వచ్చావు కదా. ఎస్ మిస్టర్ బరువా. దీంతో కన్ఫర్మ్ అవుతుంది ఏంటంటే ప్రాంజలి యొక్క తండ్రి పేరు ఏంటంటే మిస్టర్ బరువా అని. రాజ్వీర్ అడ్మిటెడ్, అవును, బట్ ఐ హోప్ టు లెర్న్ మచ్ మోర్ వైల్ ఐఎమ్ హియర్. అయితే నేను చదివిన దానికన్నా కూడా, చదివి నేర్చుకున్న దానికన్నా కూడా ఇక్కడ ఉండి నేను ఇక్కడ చూస్తాను కదా, ఇంకా బాగా నేర్చుకుంటాను అనేసి రాజ్వీర్ ప్రాంజల్ ఫాదర్ అయిన మిస్టర్ బరువాతో చెప్పడం అయితే జరిగింది. ఇదండి యాక్చువల్గా ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రాంజల్ ఏం చేశాడంటే రాజ్వీర్ ఇద్దరు కూడా ఢిల్లీ స్కూల్లో వీళ్ళు చదువుకుంటున్నారు. ప్రాంజల్ ఏం చేశాడంటే రాజ్వీర్ని తన ఊరికి రమ్మని చెప్పాడు. వాళ్ళ నాన్నగారైన మిస్టర్ బరువా ఎవరైతే ఉన్నారో ఆయన టీ ఎస్టేట్లో పనిచేస్తూ ఉంటారు, అక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అస్సాంలో ఏదైతే పంట పొలాలు ఉన్నాయో, ఆ తర్వాత టీ తోటలు ఉన్నాయో వాటన్నిటిని గమనించి ఆశ్చర్యపోతుంటాడు రాజ్వీర్. అంతేకాదు చాలా చక్కగా డేటాను కూడా చూసుకొని వస్తాడు. 80 కోట్ల టీ కప్పులు అనేవి ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా తాగుతారనేసి ఇలాంటి డేటా అంతా కూడా తెలుసుకొని ఆశ్చర్యపోతూ ఉంటాడు. అలానే అక్కడి ప్రకృతిని చూసి ఆనందపడుతూ ఉంటాడు రాజ్వీర్. ఇదండి టోటల్గా వచ్చేసి అస్సాం ఏదైతే టీ తోటల గురించి ఇచ్చారో, టీ ఫ్రమ్ అస్సాం అనేది దీనికి సంబంధించి సమ్మరీని మళ్ళీ మనం చూద్దాం, విడిగా చూద్దాం. థ్యాంక్స్ ఎ లాట్.